హాయ్ అండి. నేను స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారు ఏంటనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసేయండి. ఇదొచ్చేసి సోమవారం రోజు వ్లాగ్ అండి. కార్తీక సోమవారం, మూడో సోమవారం రోజనమాట. ఇంక ఈ రోజైతే డైలీ ఇలాగే పూజ అయితే చేశానండి. తులసమ్మ దగ్గర, అలాగే గడప దగ్గర పూజ గదిలో పూజ అయితే ఇలా చేశాను. నిజానికి ఈరోజైతే అస్సలు వ్లాగ్ అయితే షూట్ చేద్దామా వద్దా అనుకుంటా ఉన్నానండి. ఎందుకంటే కొంచెం ఏదో నీరసంగా డల్‌గా అనిపించిందనమాట. అందుకని షూట్ చేద్దామా వద్దా అనుకుంటే సర్లే చేసిన వరకు చేద్దాంలే అనుకుంటా కొంచెం కొంచెం అయితే షూట్ చేశాను. పూర్తిగా అయితే షూట్ చేయలేకపోయాను. ఇక్కడైతే ప్రశాంతంగా పూజ అయితే చేశానండి. ఇంక ఈరోజు టిఫిన్ కూడా ఏం చేయట్లేదనమాట. అందువల్ల కొంచెం పనైతే తక్కువగా అనిపించింది. ఇంకా పూజ చేసుకున్న తర్వాత కొంచెం సేపయితే నార్మల్‌గానే ఉన్నాను. ఏం పని చేయలేదు. ఇక పిల్లలకు కూడా స్కూల్‌కి హాలిడే అనమాట. అందువల్ల పనైతే చాలా తక్కువగా అనిపించింది. ఇంక తర్వాతయితే నేను మిషన్‌లో బట్టలన్నా ఏద్దాము, బట్టలన్నా అవుతుంటాయి కదా అని మిషన్ దగ్గరికైతే వచ్చేసాను. ఇంకా మిషన్‌లో బట్టలుంటే అవన్నీ తీసుకెళ్ళి మిషన్‌లో ఏస్తున్నాననమాట. దీనికి ముందు ఆదివారం రోజు యాదగిరిగుట్ట వెళ్ళామని చెప్పాను కదా! అంటే వీడియో పెట్టాను. చూడకపోతే ఒకసారి చూడండి. 2 వీడియోలున్నాయి. యాదగిరిగుట్ట వెళ్ళిన వీడియో, స్వర్ణగిరి టెంపుల్‌కెళ్ళాం కదా! ఒకటే రోజు వెళ్ళాము. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువవుతుందని నేను 2 వీడియోలుగా అయితే పెట్టేశాననమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి దీనికి ముందున్న 2 వీడియోలు కూడా చెక్ చేయండి. ఓకే అండి. కొంతమంది అంటూ ఉంటారు, అంతలోకే బాగలేదంటారు, అంతలోనే పనులన్నీ చేసుకుంటారు అంటే, ఇక బాగలేకపోతే పనులన్నీ ఎవరు చేస్తారండి చెప్పండి? ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి కదా! కొంచెం ఏదైనా ప్రాబ్లమ్ అనిపించినప్పుడు ఏం చేస్తాం, టాబ్లెట్స్ తెచ్చుకొనేసుకోవటం, తర్వాత పనులు చేసుకోవటం కొంచెం తగ్గిందనిపించినప్పుడు. అంతేగాని బాగలేదని పనులు మొత్తం అలానే వదిలిపెట్టలేము కదా! చేసుకుంటూ ఉండాలి, తప్పదు. ముఖ్యంగా కార్తీక సోమవారం కదా! పూజ అయితే ఖచ్చితంగా చేయాలి అన్నట్టుగా మార్నింగే లేచి పూజ అయితే చేసుకున్నాను. ఓకేనా. మరీ ఎక్కువ ప్రాబ్లమ్ అయితే తప్పదండి, చేయలేము, అలానే పడుకొని ఉంటాము. కొంచెం నాకైతే మరీ అంత ఎక్కువ ప్రాబ్లమ్ అయితే లేదు. నార్మల్‌గా కొంచెం ఏదో నీరసంగా అనిపిస్తూ ఉందనమాట. అంటే ఎలా అంటే బాడీ పెయిన్స్ ఉన్నట్టు అట్లా అనిపించింది. అందుకని ఒక చిన్న టాబ్లెట్ ఏసుకొని నేనైతే పనులైతే స్టార్ట్ చేసుకున్నాననమాట. ఓకేనా. ఇక్కడైతే నిన్న గుడి నుంచి వస్తూ సీతాఫలాలు తీసుకొచ్చామని చెప్పాను కదా! ఇంక అవన్నీ అట్లానే ఉంచేసాను నిన్న. అవైతే ఒక బాక్స్‌లో పెట్టేసి పైనైతే పెట్టేశాను మగ్గుతాయి అని. ఇంకిక్కడొచ్చేసి ప్రసాదం అండి. ప్రసాదం నిన్నైతే ఎవరికీ పంచలేదనమాట. ఇంక ఇప్పుడు ఈరోజైతే తీసి ప్రసాదం అయితే పంచుదామని పంచేశాను. అలాగే ఇంకిక్కడ పెరుగండి. పెరుగొచ్చేసి ఒక గిన్నెలోకైతే తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడొచ్చేసి ఇది నిమ్మకాయలను, కొబ్బరికాయలనమాట. ఇవొచ్చేసి మా ఆడబిడ్డ పంపించిందంటండి. మా తోడికోడలు వాళ్ళ ఇంటికి నిన్న మా వారు ఎళ్లారని చెప్పాను కదా! మా అత్తయ్య, మమ్మీ వాళ్ళని అక్కడ వదిలిపెట్టటానికి మా తోడికోడలు వాళ్ళ ఇంటి దగ్గర. ఇక అక్కడికెళ్ళినప్పుడు మా వారికైతే ఇవి ఇచ్చి పంపించారంటండి, నిమ్మకాయలు. అలాగే ఇంకా కొబ్బరికాయలు కూడా పంపించారంట. ఇంకిక్కడొచ్చేసి కొన్ని కొబ్బరికాయలైతే పంపించారు. ఒక 6 ఏమో ఉన్నట్టున్నాయండి. చూస్తున్నాననమాట. ఇంకివన్నీ కూడా అక్కడే పెట్టేశానండి నిన్నైతే నేను. అందుకని ఇంకిప్పుడైతే తీసేసి సర్దుతున్నాను. నిజానికి వీడియో అయితే ఎప్పుడో ఎడిటింగ్ చేయాల్సింది. కాకపోతే వీడియో షూట్ చేశాను కానీ ఎడిటింగ్‌కి అస్సలు టైం సరిపోలేదనమాట. అందుకని అలానే ఉంచేశాను. ఇగో ఈ కొబ్బరికాయలన్నీ ఇంకిక్కడ ఉన్నాయండి. ఇవైతే తీసుకెళ్ళి పక్కనైతే పెట్టేస్తాను. ఓకేనా. నాకు కొంచెం నేను లైవ్ తీయటం వల్ల లేట్ అవుతుందనమాట. వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి టైం సరిపోవట్లేదు. అందువల్ల నేను వీడియోలైతే ఎడిటింగ్ చేయలేకపోతున్నాను. ఇంకా ఈరోజు టిఫిన్‌కి ఏం లేదని చెప్పాను కదా! ఇంకా మా వారొచ్చేసి ఇక్కడ బోండాలను, వడలు, అలాగే మినప బోండాలైతే తీసుకొచ్చారండి. ఇంకా అవైతే ఒక ప్లేట్‌లో పెడుతున్నాను. ఇంకా మా బుడ్డోడైతే తింటున్నాడనమాట బ్రష్‌లు అవి చేసుకొని. ఇంకా మా పాప కూడా తింటుంది. నిద్ర లేపాను. ఈరోజు స్కూల్ లేదని చెప్పాను కదా! కార్తీక సోమవారం అని హాలిడే ఇచ్చారనుకుంటున్నారా? అలా ఏం లేదండి. స్కూల్ దగ్గర ఇక్కడ కొంచెం ఎగ్జామ్స్ జరుగుతున్నాయన్నమాట. అందుకని హాలిడే ఇచ్చారు. ఓకేనా. ఇవైతే మినప బొండాలండి. ఇంకా టిఫిన్ అయితే ఇవన్నమాట ఈరోజు. ఇంట్లో అయితే ఏం చేయలేదు. పిండి కూడా ఏం లేదు. ఇంక ఈరోజు నానబెట్టాలి దోసలకు కానీ, ఇడ్లీకి కానీ. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేశారంటే మన ఛానల్ నుంచి నేను వీడియోలన్నీ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయండి. ఇంక ఈరోజు నిజానికి కర్రీ కూడా ఏం చేయలేదన్నమాట. చేయలేకపోయాను.
అందుకని ఇంక రైస్ ఒకటి పెట్టేశాను. రైస్ అయితే బాక్స్‌లో పెట్టేస్తున్నాను. ఏంటి స్వప్న మరి కర్రీ ఏం చేయకుండా బాక్సులకి ఏం పెడతావనుకుంటున్నారా? చెప్తానండి. మొన్న శనివారం రోజు కాకరకాయ ఫ్రై చేశాను కదా! ఇది వారం 10 రోజుల వరకు నిల్వ ఉంటుందని చెప్పాను కదా! ఇక ఆ కాకరకాయ ఫ్రై అయితే ఉందండి. కిలో కాకరకాయలైతే ఫ్రై చేశాను. ఇంకా అదైతే ఈరోజు బాక్సులకైతే పెట్టేస్తాను. వారం 10 రోజులు కదండీ! నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది కాకరకాయ ఫ్రైని మనం ఇలా చేసుకున్నామంటే. నేను కొబ్బరి కారం అయితే వేసి చేశానండి. మీలో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే కాకరకాయ ఫ్రై వీడియో ఉందనమాట, చూడండి మన ఛానల్‌లో. కాకరకాయకి సంబంధించిన రెసిపీస్ కూడా ఉన్నాయండి. ప్లేలిస్ట్‌లో వెతికితే కనిపిస్తాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. ఓకేనా. ఇంక ఇక్కడైతే నేను మా వారికి అలాగే మా తమ్ముడికి బాక్సులు అయితే పెట్టేస్తున్నానండి. చాలామంది అడుగుతూ ఉన్నారు కదా, సబ్స్క్రైబర్స్ అయితే చాలామంది ఉంటున్నారు, 100K దాటుతున్నారు. అయినా కానీ వ్యూస్ ఎందుకు చాలా తక్కువ వస్తున్నాయి అంటున్నారు. నిజానికి ఈ క్వశ్చన్ మీరు నన్ను అడగొద్దండి, టెక్ ఛానల్స్ వాళ్ళని అడిగితే చాలా చక్కగా చెప్తారు. కానీ నన్ను అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. ఎందుకు వస్తారంటే మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నా కానీ అందరూ ఇంట్రెస్ట్గా చూడరు కదండి వీడియోస్ రెగ్యులర్గా. అందులోనూ కొంతమంది ఏంటంటే మన వీడియోని ప్రమోట్ చేసుకుంటారనమాట గూగుల్ యాడ్సెన్స్ నుంచి. అలా ప్రమోట్ చేసుకున్నప్పుడు కొంత అమౌంట్ కట్టి ప్రమోట్ చేసుకుంటే మనం ప్రమోట్ చేసుకున్న వీడియోకి వ్యూస్ బాగానే వస్తాయి. దానికి సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది వస్తారండి. అలాగే ఆ ప్రమోట్ చేసుకున్న వీడియో తర్వాత మనం నార్మల్ వీడియో పెడతాం కదా, దీనికి వ్యూస్ తగ్గిపోతాయి అనమాట, చాలా తక్కువ వస్తాయి. అందువల్ల చాలామంది టెక్ ఛానల్స్ వాళ్ళు చెప్తూ ఉంటారు, ఆ వీడియోస్ని ఎప్పుడు ప్రమోట్ చేసుకోవటం వల్ల ఎలాంటి యూజ్ ఉండదు, మీకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు కానీ వాచ్ టైం కౌంట్ అవ్వదని అయితే చెప్తూ ఉంటారు. అందుకే అండి నేను కూడా ఎలాంటి వీడియోనైతే ప్రమోట్ చేయించుకోలేదన్నమాట. మనకి వాచ్ టైం కావాలి కదండి ఈ ఛానల్ మానిటైజేషన్ అవ్వాలంటే. సబ్స్క్రైబర్స్ ఏముంది చెప్పండి, సబ్స్క్రైబర్స్ 1000 సబ్స్క్రైబర్స్ ఉంటే చాలు, అది సరిపోయింది, దాటింది. కానీ వాచ్ టైం రావాలి కదా, ప్రమోట్ చేసుకున్నామంటే వాచ్ టైం రాదంట, కౌంట్ అవ్వదంట, ఓన్లీ సబ్స్క్రైబర్స్ మాత్రమే పెరుగుతారంట. ఇక అందుకని ఎందుకులని నేనైతే అలా చేయలేదు. అలా చేసుకోవటం వల్ల కూడా కొన్నిసార్లు వ్యూస్ అనేది తక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయని అయితే నేను అనుకుంటున్నాను. అంత కరెక్ట్గా అయితే మనకి తెలియదు అనమాట. అందుకే టెక్ ఛానల్స్ వాళ్ళని అడిగితే ఇలాంటి క్వశ్చన్స్ చాలా చక్కగా చెప్తారు. ఓకేనా. ఇదిగో ఇక్కడైతే నేను చాక్లెట్స్ అయితే చూస్తున్నానండి. నిన్న ఫ్రిడ్జ్‌లో పెట్టాను కదా నిన్న నైటు. ఇక అవైతే ఇప్పుడు మార్నింగ్ మా పిల్లలు కావాలి తింటామని అయితే గోల చేస్తున్నారనమాట. సర్లే ఒక వీడియో తీసుకుంటూ చేద్దామని అయితే అనుకోని వీడియో అయితే తీస్తూ చాక్లెట్స్ అయితే ఓపెన్ చేస్తున్నానమాట. ఇవైతే ఫారెన్ చాక్లెట్లు అండి. చెప్పాను కదా మా బావగారు అబ్బాయి అయితే నిన్న చాక్లెట్స్ అయితే ఇచ్చారని నిన్నటి వీడియోలో అయితే చెప్పాను. అవైతే తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను కదండీ. ఇంకా అవైతే ఇప్పుడు చూస్తున్నాను పిల్లలు అడుగుతున్నారని. నిజానికి నాకైతే చాక్లెట్స్ అస్సలు ఇష్టం ఉండదండి. కానీ మా పిల్లలు పుట్టిన తర్వాత చాక్లెట్స్ పిచ్చి ఎక్కువైందనమాట. అంటే వాళ్ళు డైలీ చాక్లెట్స్ అన్నీ వాళ్ళ డాడీని అడిగి కొనిపించుకుంటూ ఉంటారు. కొంచెం సగం తినేసి మిగతాదైతే నాకు ఇస్తూ ఉంటారనమాట. అది వేస్ట్ అయిపోతూ ఉంటుంది కదా అని నేను తినటం స్టార్ట్ చేసేదాన్ని. అలా నాకు కూడా ఇప్పుడు చాక్లెట్స్ అయితే చాలా ఇష్టం అనమాట. నేను కూడా తినకుండా అసలు ఉండలేకపోతున్నాను. మా పిల్లలతో పాటు నేను కూడా చాక్లెట్స్ అయితే తింటూ ఉంటాను. ఒక చాక్లెట్ అనే కాదులేండి, మా పిల్లలు ఏది తీసుకొచ్చుకున్నా కానీ షాప్కి వెళ్ళి వాళ్ళ డాడీతో పాటు నాకు కూడా తీసుకొస్తారనమాట. చాక్లెట్స్ అయినా బిస్కెట్స్ అయినా మళ్ళీ మమ్మీ మాయి తింటే దాన్ని అంటూ ఉంటారు. ఓకేనా. ఇక్కడైతే నేను ఒక చాక్లెట్స్ అయితే టేస్ట్ చూద్దామని చూస్తున్నానండి. మీలో ఎంతమందికి చాక్లెట్స్ అంటే ఇష్టం ఏంటనేది కామెంట్ చేయండి. చెప్పాను కదా, నాకు మా పిల్లలు తిని వాళ్ళు వదిలేసింది తిని నేను అలా నాకు చాక్లెట్స్ అయితే బాగా అలవాటైపోయినాయి అనమాట. అంతేనండి. ఈ చాక్లెట్ గురించి చెప్పాల్సిన పని లేదు. చాక్లెట్ సూపరు ఏంటి స్వప్న అంటున్నారా? అవునండి, చాక్లెట్ అయితే చాలా బాగుంది. ఫారెన్ చాక్లెట్స్ కదా, ఎంతైనా బాగానే ఉంటాయి. చెప్పాను కదా మా బావగారు అబ్బాయి ఫారెన్ నుంచి వస్తూ ఈ చాక్లెట్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చారనమాట. అంటే ఫారెన్ నుంచి వస్తూ రాగానే తీసుకొచ్చి ఇవ్వలేదండి బాబాయ్. టెంపుల్కి వచ్చారు కదా మొన్న, అందరం కలిసి వెళ్ళాం కదా, ఇంకా అక్కడైతే ఇచ్చారనమాట. తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను. నిన్నటి వీడియోలో కూడా చెప్పాను కదా, మళ్ళీ చెప్పానంటే ఏంటి స్వప్న అన్నిసార్లు చెప్తున్నామని మీకే బోర్గా అనిపిస్తుంది. ఇక అందుకే అనమాట ఆ టాపిక్ అయితే వదిలేద్దాము. ఓకేనా. ఆ చాక్లెట్స్ అయితే పిల్లలిద్దరికీ చెరొకటి ఇచ్చేసి మిగతావైతే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి. ఇక తర్వాత అయితే ఇక్కడ నేను స్టాండ్లో గిన్నెలన్నీ సర్దుకుంటున్నాను. కొన్ని సామాన్లు ఉన్నాయి. ఇంకా అవన్నీ సర్దుకున్నాక ఇంకా పిల్లలకి స్నానాలు అయితే చేయించేసానండి. ఇంక ఈలోపు మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా మిషన్ దగ్గరికి వచ్చేసి మిషన్లో బట్టలు తీసుకొచ్చి ఆరేద్దామని అయితే ఆరేస్తున్నాను. చాలామంది పౌర్ణమితోటి కార్తీక మాసం అయిపోయింది కదా అని అయితే అంటున్నారండి. అలా ఏముండదండి, కార్తీక మాసం ఉంటుంది.
పౌర్ణమితోటి ఏంటంటే కొంతమంది పౌర్ణమి దాకా కార్తీక మాసం చేసుకుంటారు. తర్వాత ఇంకా నార్మల్‌గా ఉంటారనమాట. మామూలుగా కార్తీక మాసం అన్ని మాసాల్లాగే ఉంటుందండి. పౌర్ణమి వరకు కొంతమంది ఇష్టంగా చేసుకొని అన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు. కొంతమంది నెల మొత్తం ఉంటారనమాట. కార్తీక మాసం అయితే నెల మొత్తం ఉంటుందండి. గడియలు ఇంతవరకే ఉంటాయి, అంతవరకే ఉంటాయి అనైతే లేదనమాట. అంటూ ఉన్నారు. నాకు తెలిసిందైతే నేను చెప్పాననమాట. మీలో ఎవరైనా పౌర్ణమి వరకే ఉంటుంది, తర్వాత ఉండదు, ఇట్లా చెప్పిన మాటలు విన్నారా? వింటే అది నిజమైతే నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. కామెంట్ చేసేయండి. నాకు తెలిసినంత వరకు పౌర్ణమి వరకు అయితే ఉండదండి, నెల మొత్తం ఉంటుంది. ఓకేనా? ఈసారి నాకేంటో కార్తీక మాసంలో ఒక్క సోమవారం కూడా టెంపుల్కి వెళ్ళటానికి కుదరలేదండి. ఎందుకో ఏమో. లాస్ట్ టైం అయితే ప్రతి సోమవారం వెళ్ళాను, కానీ ఈసారి అసలు కుదరట్లేదు. మార్నింగ్ వెళ్దాం అనుకున్నా కుదరట్లేదు, ఈవినింగ్ వెళ్దాం అనుకున్నా కుదరట్లేదు. ఇక ఒక్కదాన్ని వెళ్ళాలంటే కష్టము. ఇంకా పిల్లలు మా వారు అందరం కలిసి వెళ్దాం అనేది నాకు ఇష్టం అనమాట. ఇంకా మా వారైతే కుదరట్లేదు అంటున్నారు. ఏం చేద్దాం, చేసేది ఏం లేదు. అంతా దేవుని కృప దయ అన్నమాట. మనకి ఎప్పుడైతే స్వామివారి దర్శనం లభిస్తుందో అప్పుడే మనం వెళ్ళగలుగుతామని అయితే నేను అనుకుంటున్నాను. ఏంటి నిజమే కదా? ఓకే అండి. లాస్ట్ టైం అయితే చాలా హ్యాపీగా చక్కగా పూజలన్నీ చేసుకున్నాను. ఇప్పుడు ఎందుకో నాకు తెలియకుండానే మంచిగా అనిపించట్లేదనమాట. చేస్తున్నాను కానీ ఇంట్లో టెంపుల్కి వెళ్ళటం మిస్ అయిపోతున్నాను. కొంతమంది అంటూ ఉంటారు, మనం మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే చాలు, ఎన్ని ఆడంబరంగా ఏం చేయాల్సిన పని లేదని అయితే అంటూ ఉంటారు. అది కూడా నిజమే అండి. మనం మనస్ఫూర్తిగా స్వామివారిని తలుచుకుంటే చాలు. అవన్నీ ఎందుకు చేస్తామంటే మన సంతోషం కోసం. మీ స్వామివారికి మనం ఇలా చేయగలిగాము, ఇలా చేసాము అన్న చిన్న సంతోషం ఉంటుంది కదా! దానికోసం అయితే అన్నీ గొప్పగా చేస్తూ ఉంటారని అయితే నేను అనుకుంటున్నాను. అలా చేస్తే మనకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నాకైతే అలానే ఉంటుందండి. అలా అని చేయలేకపోతున్నామే ఎలా అని బాధపడటం కూడా కరెక్ట్ కాదు నాకు తెలిసినంత వరకు. నాకు అనిపిస్తూ ఉంటుంది పూజ విషయంలో ఎప్పుడూ కూడా వాళ్ళు అలా చేశారు, ఇలా చేశారు, మనం అలా చేయలేకపోతున్నాము అని అస్సలు బాధపడొద్దండి. మనం మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. మంచి మనసుతో చేయాలండి ఏది చేసినా. ఓకేనా? ఓకే అండి. ఈ వీడియో అయితే మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో కలుద్దాము. బై బాయ్.